అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇవాల్టి హదీసు ఏమిటంటే, హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు. ఈ హదీసులో ఉల్లేఖించబడిన సంఘటన ఆహారానికి సంబంధించినది. సాధారణంగా ఈ ప్రపంచంలో అల్లాహతాలా అనుగ్రహాలు ఏదో ఒక భౌతిక మార్గం సాధనం ద్వారానే లభిస్తాయి. కానీ ఒక్కోసారి ఈ సాధారణ అనుభవాలకు భిన్నంగా ఎలాంటి సాధనం లేకుండానే నేరుగా అల్లాహతాలా మహిమ ద్వారా కూడా లభిస్తాయి. ఇది అల్లాహతాలా లీల. భూమ్యాకాశాలను అందులోని సమస్తాన్ని సృష్టించిన దైవానికి ఇది ఏమాత్రం కష్టం కాదు. ఇలాంటి సంఘటనలు ఒకవేళ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వ్యక్తమైతే దాన్ని మహిమ మోజిజా అంటారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ అనుచరుల ద్వారా వ్యక్తమైతే దాన్ని అంటే ఆ మహిమను కరామత్ అంటారు. ఈ కరామత్ ఏమిటో తెలుసుకుందాం, వినేయండి. దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక అల్లాహతాలా దాసుడు తన భార్యా బిడ్డల వద్దకు వెళ్ళినప్పుడు వారు పస్తులుండటం గమనించి తీవ్రమైన కలతకు గురై అల్లాహతాలాను అర్థించటం కోసం అడవి వైపుకు వెళ్ళిపోయాడు. అది గమనించిన సచీలావతి అయిన అతని భార్య భర్త అల్లాహను అర్థించటానికి వెళ్ళాడు కాబట్టి అల్లాహపై అపార నమ్మకంతో వంట ఏర్పాట్లు మొదలుపెట్టింది. తిరగలి శుభ్రం చేయడం ప్రారంభించింది. అల్లాహతాలా ఆదేశంతో ఎక్కడి నుండైనా ఏమైనా తిండి గింజలు వస్తే వెంటనే విసరటానికి, తరువాత పొయ్యి వెలిగించడంలో నిమగ్నమైపోయింది. పిండి విసిరిన తరువాత రొట్టెలు కాపడంలో జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో తరువాత ఆమె కూడా అల్లాహ సుబ్హాన వతాలాను దీనంగా ప్రార్థిస్తూ, ఓ అల్లాహ సుబ్హాన వతాలా, మాకు ఉపాధిని ప్రసాదించు అని వేడుకుంది. తరువాత చూస్తే తిరగలి చుట్టూ పిండి రాశిగా పడి ఉంది. తరువాత ఆమె పొయ్యి దగ్గరికి వెళ్ళి చూడగానే పెనం కూడా రొట్టెలతో నిండి ఉంది. ఆ పెనంపై పట్టినన్ని రొట్టెలు పెట్టబడి ఉన్నాయి. అంతలో భర్త తిరిగొచ్చాడు. నేను వెళ్ళిన తరువాత నువ్వు ఏమన్నా పొందావా అని భార్యను అడిగాడు. అవును, మనకు మన ప్రభువు ప్రసాదించాడు అని చెప్పిందామె. అంటే నేరుగా గుప్త ఖజానా నుండే అవి లభించాయి. అంటే అల్లాహ సుబ్హాన వతాలా ఖజానా. ఇది విని ఆయన కూడా అంటే ఆమె భర్త కూడా తిరగలి వద్దకు వెళ్ళాడు. అంతే, సంభ్రమ ఆశ్చర్యాలతో ఆయన తిరగలిని పైకెత్తి చూశాడు. తరువాత ఈ ఉదంతాన్ని దైవ ప్రవక్త వారికి విన్నవించినప్పుడు, అంటే మన ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియచేసినప్పుడు, ఒకవేళ ఈయన అంటే ఆమె భర్త ఆ తిరగలిని ఎత్తి చూసి ఉండకపోతే ప్రళయం వరకు కూడా అది అలానే తిరుగుతూ ఉండేది. అందులో నుంచి ఎప్పుడు అలాగే పిండి వస్తూనే ఉండేది అని సెలవిచ్చారు. ఈ హదీసు సంగ్రహణం ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, మొత్తానికి ఈ భార్యాభర్తలిద్దరూ అల్లాహ సుబ్హాన వతాలాపై పూర్తి విశ్వాసంతో ఉపాధిని అర్థించారు. అల్లాహ్ వారి ప్రార్థనను ఎలా స్వీకరించాడంటే, సాధారణ ప్రకృతి ధర్మానికి భిన్నమైన పద్ధతిలో వారికి ఉపాధి సామాగ్రి ప్రసాదించాడు. అదృశ్య తరహాలో అకస్మాత్తుగా తిరగలిలో పిండి రావటం, పొయ్యి పైన పెనంపై రొట్టెలు తయారు
అవ్వటం జరిగిపోయింది. అల్లాహ్ సుబ్హాన వతాలాపై సంపూర్ణ విశ్వాసం, నమ్మకం లేనివారు, శక్తి సామర్థ్యాలు, ఆయన మహిమలపై అవగాహన లేని వారికి మాత్రమే ఇలాంటి ఉల్లేఖనలు గురించి సందేహం కలుగుతుంది. కానీ అల్లాహ్ సుబ్హాన వతాలాపై పరిపూర్ణ విశ్వాసం, ఎంతో కొంత అయినా ఆయన గుణగణాలు పరిజ్ఞానం ఉన్నవారికి ఈ సంఘటన ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. అల్లాహ్ సుబ్హాన వతాలా ఇలా ప్రకటించాడు: వమై యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహు. ఎవరైతే అల్లాహ్ను నమ్ముకుంటారో అతని అవసరాలు తీర్చడానికి అల్లాహ్ చాలు. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.